అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, మంచిని కోరడం. ఎవరిని మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని పాడవ్వమని కానీ తిట్టకండి. వాళ్ళ బుద్ధి బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి అని కోరుకోండి. ఒకడు బాగుపడితే వాడి వలన 10 మందికి ఉపయోగం కలుగుతుంది. అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది. ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం. ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది. చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది. సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు. అలాగే ఇది కూడా. కనుక ఈ రోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధి మారి మంచివారిగా మారాలని కోరుకోండి. అందుకే కదా రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు. యుధిష్ఠిరుడు కూడా మహాపాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుణ్ణి కూడా క్షమిస్తాను 5 ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలు దువ్వాడు. చివరికి మరణించాడు. మేలు కోరుకోవడం మన వంతు, వినకపోతే ఆ ఫలితం అనుభవించటం వాళ్ళ వంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఒక తపస్సులాగా అందరం చేయగలిగితే అందరం బాగుంటాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.